క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు. ఈ సమయమును మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దైవవాక్యం ధ్యానించే ముందు తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రములు. మీ వాక్యము ధ్యానము చేసుకున్నట్టుకు ఆశపడుచున్నాం, కనికరించండి. పరిశుద్ధాత్మని యొక్క బలమైన సహాయము, సహవాసము మా అందరి యందు అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనములను క్రమమైన రీతిని ధ్యానించున్నట్లుగా మీరు మాకు అనుగ్రహమును దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకై మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 వచనం. అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము మత్తయి సువార్త పాత నిబంధనలో నుంచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17-28 వరకు ఉన్న లేఖనము ధ్యానము కొరకై చదువుకుంటాం. ఇర్మియా గ్రంథములో ప్రజలలో విస్తరించినటువంటి అన్యదేవతారాధన, వారిని నడిపించి స్థిరపరచి వృద్ధి చేసి స్వతంత్రులను చేసిన దేవునిని విడిచిపెట్టి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఆయన చెయ్యవద్దన్నటువంటి పనిని, మొదటి ఈ 2 ఆజ్ఞలను కూడా ధిక్కరించుచు ఇతర దేవతలను ఆరాధించుట, మరియు అటు ఆ దేవతలను ఆరాధిస్తూ దేవాలయంలోనికి కూడా వచ్చి నీవే మాకు స్వాతంత్రం ఇచ్చావు, నీవే మమ్మల్ని అభివృద్ధి పరిచావని తండ్రి అయిన దేవుని దగ్గర కూడా వారు ఆరాధనలు చేయటం, ఇది 3వ ఆజ్ఞను ధిక్కరించటం. ఇలా ఆనాటి ప్రజలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి వారిష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆ దేవాలయమును గురించి, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయమని మీరు చెప్పుకుంటున్నారే, పూర్వకాలంలో షిలోహుకు వెళ్ళి చూడండి. షిలోహు అంటే ఏలి అనేటువంటి యాజకుడు సేవ చేసినటువంటి చోటు. సమూయేలు అక్కడే ప్రార్థన చేయబడి గర్భాన పడినటువంటి వాడు. సమూయేలు అక్కడే పిల్లవాడిగా దేవునికి సమర్పించబడ్డాడు. ఆ దేవాలయము, అక్కడున్నటువంటి ప్రత్యక్ష గుడారము మొదలైనవన్నీ కూడా
ఏ రీతిగా దేవుడు కొట్టివేశాడో, ఏలీ కుమారులు చేసినటువంటి, వారికి తోడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ప్రజలు చేసినటువంటి పొరపాట్లను బట్టి, అలాగే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా నేను విడిచిపెడుతున్నాను. యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో కూడా అంటాడు, మీ ఇల్లు మీకు విడువబడింది అని అంటాడు. మీ ఇల్లు, అంతకుముందు నా నామము పెట్టబడినటువంటి నా మందిరము, యెహోవా మందిరం, నా తండ్రి ఇల్లు అని చెప్పబడినటువంటి ఆ దేవాలయము ఎప్పుడైతే ప్రజలు అక్రమంగా ప్రవర్తిస్తున్నారో, దేవుడు తన పేరు పెట్టబడినటువంటి ఆ స్థలమును కూడా త్రోసివేసి ఏమన్నాడంటే, మీ ఇల్లు మీకు విడువబడింది అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి దేవునికి లోబడి జీవించినంత కాలము దేవుడు మనలను దీవిస్తూ, ఆయన తోడుగా ఉంటూ సంరక్షిస్తూ తాను మహిమ పొందుచు మన జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునిని విడిచిపెట్టి దేవునిని ధిక్కరించి ప్రవర్తించినప్పుడు ఇర్మియా ద్వారా హెచ్చరింపబడినట్లు ఎన్నో సమస్యలను మన జీవితంలో దేవుడు లేనటువంటి ఒక నిర్జీవ స్థితిని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా పౌలు మిలేతులో ఉన్నాడు. ఆ పైనున్నటువంటి ఎఫెస్ నుంచి పెద్దలను పిలిపించి పెద్దలకు ఛార్జ్ ఇస్తున్నాడు, పెద్దలను హెచ్చరిస్తున్నాడు, పెద్దలను చాలా రూఢిగా బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మిలేతు నుంచి పౌలు ఇక క్రిందికి, మ్యాప్లో మనం చూస్తే క్రిందికి యెరూషలేముకు వచ్చేస్తూ ఉంటాడు. కనుక ఇక మళ్ళా అటు వెళ్ళి రావటం అనేది లేకుండా వాళ్ళనే ఇక్కడికి పిలిచి మిలేతులో ఎఫెస్ సంఘ పెద్దలతో మాట్లాడారు. ఆ సంఘ పెద్దలతో దేవుని మందను కాయుటకు దేవుడు మిమ్ములను అధ్యక్షులనుగా ఎంచుకున్నాడు. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకోవటంలో దేవుని మందను కాయుట, కాపు కాయుట, దేవుని యొక్క ప్రజలను వారికి కావలికర్తలుగా ఉండుట, దైవజనులతో పాటుగా పెద్దలైన వారు సంఘమును కాయవలసినటువంటి బాధ్యత కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తారు, వారు మీ మధ్యలో నుండే పుడతారు. కనుక వీటినన్నింటినీ జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తూ క్రమంగా సంఘ నడవడికను మీరు సరిదిద్దుతూ ఉండాలని పౌలు సంఘ పెద్దలను ఒక గొప్ప మూల స్తంభములుగా సంఘానికి ఏర్పాటు చేశాడు. నేడు సంఘ పెద్దలైనటువంటి అనేకులు ఈ విషయాన్ని ధ్యానించండి, ఈ విషయానికి కట్టుబడండి, ఈ విషయానికి లోబడండి. దేవుడు మీకు ఇస్తున్నటువంటి బాధ్యత ఒకవేళ ఇంతవరకు మీరు తెలుసుకోలేకపోయి ఉంటే దయచేసి గమనించండి. చాలా వరకు సంఘ పెద్దలలో ఉంటున్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, చేయవలసినటువంటి ఈ పని అసలు చేయకోకుండా ఇంకా వేరే పనులు మాత్రమే చేసేవారిగా ఉంటూ ఉన్నారు. ఇక కాస్త ఎవరన్నా దేవుని వాక్యాన్ని చెప్పి సంఘంలో బాధ్యతగా ఉంటారు అనుకుంటే వారేమో దైవజనులకు సమస్యగా మారుతూ ఉంటారు. ఇది రెండు రకాలుగా ఇబ్బందిగా ఉంటూ ఉన్నది. ఏదేమైనా సంఘానికి ఉపయోగకరమైన వారిగా, సంఘాన్ని సంరక్షించేవారిగా, క్రీస్తుకు లోబడి ఆయన ఇచ్చిన బాధ్యతలను లెక్క చెప్పవలసిన వారై ఉన్నారని భయముతో సంరక్షకులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కనుక ఇక నుంచైనా దయచేసి ఇలాంటి బాధ్యతాయుతమైన పెద్దలుగా ఉండాలని అట్టి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక ప్రియ స్నేహితులారా, ఈరోజు మన యొక్క లిటర్జీ ప్రకారం ఇది డి సరణిలోని 5 సబ్సైకిల్లో అంటే ఉపవృత్తాలలో 2వ ఉపవృత్తం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ 2వ ఉపవృత్తంలో 6వ ఆదివారము, 7వ ఆదివారం, 8వ ఆదివారం, 9వ ఆదివారము, ఈ 10వ ఆదివారం, ఈ ఆదివారాలను 7, 8, 9, 10 ఈ 4 ఆదివారాలను కూడా
దేవుని రాజ్యములో విశ్వాసికి దాచిపెట్టబడి ఉన్నటువంటి గొప్ప అమూల్యమైన విషయాలను గురించి చూస్తూ ఉన్నామన్నమాట. వీటిలో గత ఆదివారం ఆయన దాచి ఉంచినటువంటి అమూల్యమైనటువంటి ధనము, జీవం విశ్వాసికి దేవుడు దాచి ఉంచాడని చూచాం. ఇక ఈరోజు ఈ అనేకమైనటువంటి దీవెనలతో పాటు విశ్వాసికి దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో చేరినప్పుడు శ్రమలు కూడా ఉంటాయి అని తెలియచేయబడుతుంది. అంటే దేవుడు అనుగ్రహించే గొప్ప మేలులు, ఉపకారములతో పాటుగా ఇంకా ఏముంటున్నాయి అన్నమాట, శ్రమలు కూడా ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో శ్రమలు తప్పనిసరి అయినవిగా ఉంటూ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. వచ్చే ఆదివారం నుంచి ఈ 3వ ఉపవృత్తం ప్రారంభించబడుతుంది. దానిలో చాలా మంచి మంచి అంశాలు, ప్రేమ, త్యాగము, సమర్పణ మొదలైన అనేకమైన మంచి మంచి అంశాలు ఉంటాయి. వాటిని 11వ ఆదివారం నుంచి 18వ ఆదివారం వరకు కూడా మనము ధ్యానం చేసుకుంటాం. కనుక ఈరోజు మూల భావం ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించినటువంటి వ్యక్తికి, విశ్వాసికి ఆయన దాచి ఉంచిన అనేకమైన మేలులు, ఉపకారములతో పాటుగా ఉన్నటువంటి మరొకటి కూడా ఏమిటంటే, లోకములో శ్రమ కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉన్నదని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఆయన శ్రమలను ఉటంకించి మాట్లాడారు, శ్రమలను గురించి మాట్లాడారు. అంటే అక్కడ యెరూషలేముకు తన యొక్క శాపమును, హెచ్చరికను తెలియచేస్తూ దానికంటే ముందుగా ఏం చెప్పాడంటే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. 23వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటండి, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ప్రభువు చెబుతున్నాడు. మాట్లాడుతుంది ఆయనకు వ్యతిరేకులతో మాట్లాడుతున్నా వాళ్ళు చేసే పని, హింస ఎవరికంటే ఆయనను ప్రేమించిన వారికి. కాబట్టి ఒకవైపు వారితో మాట్లాడుతున్న ఈ టెక్స్ట్, ఈ పాఠం ఏం చేస్తున్నదంటే, క్రీస్తును నమ్మినటువంటి మనకు కూడా ఏం చెబుతుందంటే, ఇలాంటి వారు లోకంలో ఉంటారు, వారి వలన మీకు శ్రమ ఉంటుంది కనుక దీనిని గుర్తించండి, శ్రమలు లేకుండా క్రైస్తవ్యం లేదు అనేటువంటి ఒక సలహాను, హెచ్చరికను, జాగ్రత్తగా ఉండటానికి కావాల్సినటువంటి సంగతిని మనకు తెలియచేస్తుంది. అయితే ఈ పాఠంలోనండి ఒక వ్యక్తి పేరు మనకు కనపడుతుంది. అదేమిటి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తము వరకు అన్నాడు. అంటే హేబేలు, జకర్యా అనేవారు ఇద్దరు పేర్లు ఉన్నాయి ఇక్కడ. హేబేలు మనకందరికీ తెలుసు, మొట్టమొదట సంతానంలో రెండవ వాడిన. ఆదాము అవ్వలకు అంటే మొదటి మనుషులకు జన్మించినటువంటి సంతానంలో రెండవ వాడు. కయ్యను పెద్దవాడు, హేబేలు రెండవవాడు. ఈ హేబేలు కయ్యను చేత చంపబడ్డాడు, సొంత అన్న చేతే చంపబడ్డాడు. హేబేలు నీతిమంతుడు అని చెప్పబడ్డాడు. హేబేలు బ్రతికున్నప్పుడు ఏం మాట్లాడినట్లు మనకు కనబడదు, కానీ చనిపోయినప్పుడు మాత్రం అతను మాట్లాడుతూ ఉన్నాడని హెబ్రీ పత్రిక ద్వారా తెలియచేయబడుతుంది. విశ్వాసమును బట్టి చనిపోయి కూడా అతని రక్తము నేలలో, ఆ నిర్యలలో ఉండి మొరపెడుతూ ఉంది అంట. కనుక కయ్యను దేవునితోనూ మాట్లాడాడు, తమ్ముడితో కూడా మాట్లాడాడు. కోర్స్ హేబేలు కూడా మాట్లాడుంటాడు,
కానీ పరిశుద్ధాత్ముడు దేవునితో మాట్లాడిన సంగతులే హేబేలు గురించి రాశాడు, కానీ కయ్యూనులాగా అందరితో మాట్లాడినటువంటి విషయాలు రాయలేదు. నీతిమంతుడు లోకంలో కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటాడు, కానీ పరలోకంతో మాట్లాడుకుంటూ ఉంటాడు. అతని కష్టము, అతని ఆనందము, అతని సంతోషము అన్ని విషయాల్లో కూడా దేవుని వైపు. అందుకేను కదా పౌలు అంటాడు, ప్రతి విషయములోనూ ప్రతి సమయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తాడు. హేబేలు అలాంటి నీతిమంతుడు. అయితే హేబేలు కాకుండా మనకు కనపడుతున్న మరొక మనిషి ఎవరంటే బరకియా కుమారుడైనటువంటి జకర్యా. ఏమండి, ఎవరి జకర్యా? ఎక్కడ చంపడ్డాడు? దేవాలయానికి మరియు బలిపీఠమునకు. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో. ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ ఉంటుంది బలిపీఠం? దేవాలయంలో ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారానికి ముందు బలిపీఠం ఉంటుంది. దేవాలయంలో కూడా దేవాలయానికి ముందు బలిపీఠం ఉంటుంది. అటువైపున గంగాళం ఉంటుంది, నీటి గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద 2 ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. ఇలా బలిపీఠం యొక్క పద్ధతి ఉంటుంది. ఆ బలిపీఠం మీద దహన బలులను ఇవ్వటము, నైవేద్యములను సమర్పించటం మొదలైనవి దేవునికి అర్పణలు అర్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆవిరి, ఆ పొగ ఆకాశమునకు ఎక్కిపోతుంది కనుక బలిపీఠము బయటే ఉంచబడింది. బలిపీఠము దగ్గర బలి అర్పించబడిన తరువాత, దేవునితో సమాధాన పడిన తరువాత అప్పుడు దేవుని దర్శించుకునేటువంటి అవకాశం, దేవాలయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బలులు అంటే సామాన్యంగా సమర్పణ కదా, సమర్పణ అంటే అర్పణలు, కానుకలు. ఒకవేళ క్రైస్తవ సంఘంలో కూడా ఇదే పద్ధతిని పెట్టారనుకోండి, అంటే ముందు వచ్చి కానుక వేసేసి కూర్చోండి అని పెట్టారనుకోండి, ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? కానీ పాత నిబంధనలో ఎలా ఉంది? ముందు కానుక, అర్పణ, బలి అర్పించి ఆ తర్వాత దేవుని విషయాలను చేసేటువంటి పద్ధతి. అయితే క్రమం జరిగేటప్పుడు ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది అనుకోండి. జనరల్గా వాటి పొజిషన్ ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే అలా చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఎవరు? ఆ దేవుని ఆలయానికి ఈ ముందున్నటువంటి బలిపీఠానికి మధ్య చంపబడ్డాడంట. అంటే దేవునికి సమర్పించబడేటువంటి అర్పణలు ఇచ్చేటువంటి చోట దేవునికి మధ్య, పరిశుద్ధ స్థలానికి మధ్య హత్య చేయబడ్డాడు. ఈ వ్యక్తి జకర్యా అని చెప్పబడింది. ఈయన తండ్రి పేరు బరకియా అని చెప్పబడింది. కానీ ఈయన ఎవరో స్పష్టంగా మనకు తెలియదు. ఈరోజు మనం తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా దీని గురించి మీరు ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నాను. బైబిల్ మీ దగ్గర పెట్టుకొని ఆ రిఫరెన్స్లు జాగ్రత్తగా చూడాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. బైబిల్లో జకర్యా అనేటువంటి మాట సుమారుగా 44-45 సార్లు, 46 సార్లు వరకు బైబిల్లో ఉంటుంది. అది ఒకళ్ళ పేరు 2 సార్లు ఉన్నా, 3 సార్లు ఉన్నా, ఏ రీతిగానైనా. జకర్యా అనేటువంటి మనుషులు సుమారుగా 16 మంది వరకు బైబిల్లో ఉంటారు. ఇక్కడ ఈ 16 మందిలో కూడా జకర్యా బరకియా కుమారుడు అనబడినటువంటి ఈ హతసాక్షి జకర్యా మనకెక్కడ కనపడ్డు. బైబిల్లో బరకియా కుమారుడైనటువంటి జకర్యా దేవాలయము దగ్గర, బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య చంపబడిన ఆ జకర్యా ఎవరో మనకి తొందరగా తెలియదు. ఇప్పుడు దగ్గర 15-16 మంది ఉన్నారని చెప్పాను కదా. ఈ 15-16 మంది అందరూ మనకు అనవసరం లేదు. 3 విషయాన్ని చూద్దాం. ఈ 3లో ఒకరేమో యెహోయాదా అనబడినటువంటి ప్రధాన యాజకుని కుమారుడు. రెండవ వ్యక్తి క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ భర్త అయినటువంటి యాజకుడైన జకర్యా, అంటే బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి. మూడవ వ్యక్తి వీరిద్దరికి మధ్యలో ఉన్నటువంటి జకర్యా గ్రంథములోని ప్రవచనాలు చెప్పిన జకర్యా ప్రవక్త. ఇక్కడ వాస్తవంగా మనము జకర్యా గ్రంథాన్ని పరిశీలన చేస్తే చూడండి, మలాకీకి కొంచెం ముందుకు మనం వెళ్తే సుమారుగా పాత నిబంధనలో 777వ పేజీలో
మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది. ఇక్కడ ఈయన తండ్రి పేరు బరకియా లేదా బెరక్యా అనేటువంటిది సరిపోతుంది. అంటే ఈ ప్రవక్తనే అక్కడ చంపి ఉంటారని మనం అనుకోవచ్చు, ఊహించుకోవచ్చు. కానీ ఈ ప్రవక్త హతసాక్షి అయినట్లుగా, దేవాలయంకి బలిపీఠానికి మధ్య చంపబడినట్లుగా ఎక్కడ దానికి సంబంధించిన వివరాలు అలభ్యము లేవు. రెండవది, ఈయన ఎలా మరణించాడో కూడా తెలియదు. చిన్న ప్రవక్తల్లో గొప్ప దర్శనాలను చెప్పినటువంటి ప్రవక్త జకర్యా. ఈయన క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలప్పుడు జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి ఒకవేళ బరకియా అని తండ్రి పేరు కలిసినా ఇతడి మరణాన్ని గురించి మనకు తెలియదు. కాబట్టి ఇతడే ఆ ప్రభువు చెప్పినటువంటి బరకియా కుమారుడనే జకర్యా అనుకోవటానికి లేదు. రెండవది, క్రొత్త నిబంధనలో జకర్యాను గురించి చూద్దాం. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి జకర్యా మనకందరికీ తెలుసు. వృద్ధులు వాళ్ళిద్దరు కూడా, ఎలిజబెత్, జకర్యా, వారిద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు. వారి నీతిమంతులు అన్నాడు. అబియా తరగతిలో యాజకుడిగా ఈయనున్నాడు. ఈ యాజకునికి దేవుడు ప్రేమించి ఆయన దర్శనాన్ని దూతను పంపించి దేవాలయంలో కుమారునిచ్చాడు. అంటే ఆయన ఈ లోకానికి కుమారుడుగా వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ముందు మార్గము సిద్ధము చేయటానికి ఆయనను కుమారుణ్ణి పంపించాడు. ఆయన పేరే బాప్తిస్మిచ్చు యోహాను. అయితే ఈ జకర్యా ఎలా చనిపోయాడు, ఏమిటి అనే విషయాలు, అంటే ఒకవేళ నిజంగానే ఇలాగే హత్య చేయబడ్డా అని చెప్పుకునేటువంటి విషయాలు కనుక మనం చూస్తే, ఇతని మరణాన్ని గురించి బైబిల్లో మనకి ఇతని మరణానికి సంబంధించి ఆధారం ఏది లేదు. కేవలం ఉన్న విషయం ఏంటంటే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. దానిని మనం చాలా సందర్భాల్లో రిటైర్మెంట్ విషయాల్లో కానీ, మరి కొంతమంది చనిపోయినప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అంతటితోనే ఆయన పని ఆగిపోలేదు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను పుట్టిన తర్వాత ఆయన ఒక మంచి పాట పాడాడు. బెనడిక్టస్ అంటారు ఆ పాటని. బెనడిక్టస్ లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుంచి ఉండేటువంటి పాట. అది ఆశీర్వాదం. ఈయన ఒక యాజకుడు కాబట్టి తన బిడ్డను బాప్తిస్మిచ్చు యోహానును ఆశీర్వదిస్తూ పాడాడు. కనుక దీనిని బెనడిక్టస్ అనే పేరుతో పిలుస్తారు. ప్రియ దేవుని బిడలారా, ఈయన ఎలా చనిపోయి ఉంటాడు ఏమిటి అని చూస్తే, మనకు క్యానానికల్ బుక్స్, నాన్ క్యానానికల్ బుక్స్ అంటే ప్రామాణిక గ్రంథాలు, అప్రమాణిక గ్రంథాలు. ప్రామాణిక గ్రంథాలు అంటే సంఘమంతా కూర్చొని, గొప్ప గొప్ప పండితులందరూ కూర్చొని ఏవి నిజంగా దేవునిని మహింపరుస్తున్నాయి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న గ్రంథాలేవి, పరిశుద్ధాత్మ ప్రేరణ లేని గ్రంథాలేవి అనే వాటిని, ఇంకా కొన్ని కొలతలు, కొన్ని ప్రామాణికాలు తీసుకొని పుస్తకాలను సపరేట్ చేసినప్పుడు ఈ 66 పుస్తకాలు, మన బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలుగా ఎంచబడ్డాయి. ఇవి కాక అప్రమాణిక గ్రంథాలు కొన్ని రోమన్ కథోలిక బైబిల్లో ఉంటాయి. అవి కాక ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కాక కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ది గాస్పెల్ ఆఫ్ జేమ్స్, యాకోబు యొక్క సువార్త అని వ్రాయబడినటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈ జకర్యా మరణాన్ని గురించి ఉందండి. ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, ఇక్కడ రాజు పుట్టాడు ఎవరని అడిగారు. ఈ సంగతి మనకందరికీ తెలుసు. అయితే జ్ఞానులు తనను మోసం చేశారని అనుకున్నప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలందరిని కూడా చంపుతున్నప్పుడు
ఈ జకర్యాకు పుట్టినటువంటి కుమారుడు కూడా, జకర్యాకు ఒక కుమారుడు పుట్టాడు ఆ సమయంలో అని హేరోదుకు విషయం తెలుస్తుంది. కాబట్టి హేరోదు జకర్యా దగ్గరికి సైనికులను పంపించి, నీ కుమారుడు ఎక్కడ తీసుకురమ్మని నాకు అప్పగించమని, లేకుంటే నీ కుమారుడు నీ భార్య నువ్వు కూడా చనిపోతారు అని హెచ్చరిస్తాడు దేవాలయంలో సేవ చేస్తున్నటువంటి సందర్భంలో. అయితే జకర్యా భయపడుకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి వారికి సమాధానం చెప్పి పంపుతారు. ఇప్పటి వరకు ఎంతోమందిని, పసిమొగ్గలను, పరిశుద్ధమైనటువంటి బిడ్డలను నీ పొట్టన పెట్టుకున్నావు, రక్తం చిందించావు, ఇంకెంతమంది రక్తం చిందిస్తావు నువ్వు అని హేరోదును గద్దిస్తాడు. దేవుని సన్నిధిలో దేవాలయంలోకి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు దేవాలయంలో వారిని గద్దించి పంపిస్తారు. అలాగే చెప్పమని అంటాడు. ఎస్, ఈ కడుపును పుట్టినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను కూడా అలాగే గద్దించాడు వీడి హేరోదు కుమారుణ్ణి. ఇక ప్రియ స్నేహితులారా, అందువలన భయపడి ఆ బాప్తిస్మిచ్చి యోహానుని ఎక్కడ చంపుతాడోనని ఆ చిన్న బిడ్డను జాగ్రత్త చేసి ఎలిజబెత్తును ఆ బిడ్డను దూరంగా, వాళ్ళుండే కొండసీమల్లోనే కాకుండా ఇంకా దూరంగా పంపించేస్తాడు ఎవరికి తెలియకోకుండా. అలా వెళ్ళి ఎవరికి కనపడకుండా బ్రతకటంలోనే అరణ్యములో ఎదిగాడు బాప్తిస్మిచ్చి యోహాను కదా. అక్కడే సేవను ప్రారంభించాడు. ఇది దాని వెనుకున్నటువంటి రహస్యము, జరిగినటువంటి విషయము అని యాకోబు సువార్తలో తెలియచేయబడుతుంది. ఇది అప్రమాణిక గ్రంథం, గుర్తుపెట్టుకోండి. దానిలో ఉన్న విషయం నేను చెబుతున్నాను. అయితే రెండవ రోజున సైనికులను పంపించి హేరోదు ఏం చేశాడంటే, దేవాలయంలో సేవలో ఉన్నటువంటి, పరిచర్యలో ఉన్నటువంటి ఈ జకర్యాను బయటికి వచ్చినప్పుడు అతన్ని చంపి ఆ బలిపీఠము ప్రక్కన పారవేస్తారు. చాలా సేపటి తర్వాత మిగిలినటువంటి యాజకులు వచ్చి చూసినప్పుడు అక్కడ జకర్యా చనిపోయి ఉంటాడు. ఆ జకర్యాను కదిపించినప్పుడు అతని రక్తం అక్కడ రాయిలాగా మారిపోయి ఎర్రగా ఉంటుంది. ఆ రక్తము కడిగినా పోకుండా రాయిలాగా మారిపోయిందని ఈ జేమ్స్ గాస్పల్, యాకోబు సువార్తలో చెప్పబడుతుంది. కనుక ఈ జకర్యా బలిపీఠము దగ్గర చంపబడ్డాడు. కనుక బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తముని యేసుక్రీస్తు వారు చెప్పింది ఈయనను గురించే అని అందరూ కూడా భావించుకుంటూ ఉన్నారు. కానీ ఆ గాస్పల్, ఆ పుస్తకం నమ్మటానికి ప్రామాణికమైంది కాదు అనేటువంటి అభిప్రాయం. కనుక దీనిని సంపూర్ణంగా మనం నమ్మలేం. కాబట్టి ప్రియులారా, ఒకవేళ దానికి ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా ఏంటంటే, జకర్యా చనిపోయిన తర్వాత అతన్ని కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత తిరిగి మళ్ళా ఎవరిని యాజకుడిగా ఎంచుకోవాలని వారు చూచి యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని పాట పాడాడే సిమియోను. ఆ పాటను ఏమంటారు తెలుసు కదా, నుంకు డిమిట్టస్ అని అంటారు. నుంకు డిమిట్టస్, బైబిల్లో రాసుకోండి, గుర్తుంటాయి. నుంకు డిమిట్టస్ అని అంటారు. అది యాజకుడు పాడినటువంటి పాట. ఈ వృత్తాంతం అంతటిని బట్టి వీళ్ళిద్దరూ కూడా ప్రధాన యాజకులుగా పనిచేసిన వారు అనేటువంటి అభిప్రాయం. కనుక తర్వాత కాలంలో సిమియోనును ప్రధాన యాజకునిగా ఎంచుకున్నారని తెలియచేయబడుతుంది ఆ పుస్తకంలో. అయితే ప్రియులారా, పండితులు దీని మీద నమ్మకాన్ని ఇవ్వరు. ఎందుకనంటే ఆ పుస్తకమే అప్రమాణిక గ్రంథం కాబట్టి అది మనమేదో తెలుసుకోవడానికి కొంత పనిచేసిద్ది తప్ప దానిని ప్రామాణికంగా తీసుకోవటానికి వీల్లేదు అంటూ ఉంటారు. మరి ఇంకెవరై ఉంటారు? ప్రవక్త అయినటువంటి జకర్యా కాదనుకున్నాం. రెండవది బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యా అనుకుంటే ఆయన కూడా కాదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. మరి ఇంకెవరై ఉంటారు? యేసుక్రీస్తు వారు బరకియా కుమారుడు అని చెప్పాడు కదా, ఆయన ఎవరు? ఆ జకర్యా ఎవరు? ఏ బరకియా కుమారుడు? మనకి వేరే గ్రంథంలో కూడా ఏముంటుందంటే ఇంకొక జకర్యాను కూడా
చంపినట్లుగా ఉంటుంది. అది వేరు. ఇక అవన్నీ అనవసరంలేండి, అందుకని వాటిని గురించి చెప్పట్లేదు. మనము బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఈయన ఎవరు అనంటే యెహోయాదా అనబడినటువంటి ప్రధాన యాజకుని కుమారుడు. 24వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం మీరు ఒకసారి చూడండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడని అనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టింది. ఎక్కడ? యెహోవా మందిరపు ఆవరణము లోపల. యెహోవా మందిరపు ఆవరణం అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ, ఆ ఆవరణము. దాని లోపల దేవాలయం ఉంది. దేవాలయం ఎదురు ఏముంది? బలిపీఠం ఉంది. కనుక ఈ బలిపీఠము దగ్గరలో దేవాలయానికి మధ్య ఇతడు చంపబడ్డాడు. రాళ్ళ కొట్టి చంపబడ్డాడు, రాళ్లతో. ఇది బైబిల్లో ఆ బలిపీఠం దగ్గర చంపబడిన వ్యక్తి ఎవరో బైబిలే నిరూపిస్తున్నటువంటి సంగతి. మనం ఇందాక చూసింది ఏంటది? జేమ్స్ గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ జేమ్స్. అది నమ్మదగిన విషయం కాదు అంతగా. కానీ ఇప్పుడు బైబిలే మనకి తెలియచేస్తుంది. లేఖనంలో నుంచి ఇవ్వబడినటువంటి పేరు లేఖనాన్ని చూపిస్తుంది. ఇక్కడ జకర్యా అనేటువంటి పేరు చనిపోయిన వ్యక్తికి ఉంది, కానీ తన తండ్రి పేరు బరకయ్య కాదు, యెహోయాదా అనేటువంటి పేరు ఉంది. ఇప్పుడు అసలు ఇతను చంపినటువంటి వ్యక్తి, ఇతడు ఏ పరిస్థితుల్లో చంపబడ్డాడో, అతనిని చంపినటువంటి దానిని బట్టి మనం ఒకసారి చూస్తే ఈ రోజున మనకు కూడా చాలా కోపం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది. ఎందుకనంటే ప్రియులారా, ఇతను చంపినటువంటి రాజు పేరు యోవాషు. ఈ యోవాషు అనేటువంటి రాజు ఎవడు, ఏమిటి అని మనం చూస్తే జకర్యా యోవాషు అంటే బెరకియా కుమారుడైనటువంటి జకర్యా లేదా యెహోయాదా కుమారుడైన జకర్యా అని చెప్పబడినటువంటి వ్యక్తి తల్లి అతనిని చంపిన రాజు అయినటువంటి యోవాషుకు మేనత్త. అంటే మేనత్త మేనమామ పిల్లలు వీళ్ళు. ఇతడు తన సొంత మేనత్త కుమారుణ్ణి, యాజకుని కుమారుణ్ణి చంపాడు. ఇది ఒక పెద్ద నేరం. రెండవదిగా ఏ పరిస్థితుల్లో చంపాడంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, యూదులలో రాజరికపు మార్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో అతల్య అనే ఆమె కుమారుడు అహజ్యా. ఈ అహజ్యా దేవుని మాటను ధిక్కరించి ఇశ్రాయేలు రాజును పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ రాజుతో కూడా కలిసి వారిని చంపటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి యెహూ మీదకి వెళ్తాడు. కాబట్టి యెహూ అతన్ని చంపివేశాడు. ఎప్పుడైతే ఇతడు చనిపోయాడో, అహజ్యా చనిపోయాడో, అతని తల్లి అయినటువంటి అతల్య ఏం చేసింది? నా కుమారుడు చనిపోయాడు కాబట్టి నేనే రాజ్య పరిపాలన చెయ్యాలి అని మిగిలిన రాజకుమారులందరూ ఎవరెవరు ఉన్నారో, ఇతని భార్య అంటే ఆమె కోడళ్ళ పిల్లలు కానీ మిగిలినటువంటి రాజకుమారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరిని కూడా చంపివేయించేసింది వెంటనే. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక దాది సంవత్సరం లోపు పిల్లవాడైనటువంటి యోవాషు అనేటువంటి ఈ పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లవాడి యొక్క మేనత్త అయినటువంటి యెహోయాదా ప్రధాన యాజకుని భార్య అయిన యెహోషాబతు దగ్గరకు తీసుకుని వచ్చింది. ఆ యెహోషాబతు తన ఇంటిలోను దేవాలయములోను 7 సంవత్సరాల పాటు ఈ యోవాషును కాపాడింది అతల్య నుండి. అంటే అతల్య 7 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ పరిపాలన అంతట్లో కూడా 7 సంవత్సరాలు ఆమెకు తెలియకోకుండా ప్రధాన యాజకుని ఇంటిలోను దేవాలయములోను ఇతడు దాచిపెట్టబడ్డాడు. దేవాలయములో కూడా అతను దాచిపెట్టారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము.
6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. చూసారా, దేవుని మందిరములో దాచిపెట్టారు ఈ చిన్నవాడిని. ఇతడికి 7వ సంవత్సరం వచ్చిన తర్వాత తన మేనత్త భర్త మరియు ప్రధాన యాజకుడైన యెహోయాదా ఏం చేశాడంటే సైన్యాధిపతుల్ని, యూదులలో ముఖ్యమైన వారిని అందరిని కూడా పిలిపించి, ఎన్నాళ్ళు మనం రాజు లేకుండా ఉందాం, ఈ అతల్య ఇంత ఘోరంగా చేస్తూ ఉన్నది అని వారందరితో కూడా మాట్లాడి ఒక రోజును ఏర్పాటు చేసి, ఈ 7 సంవత్సరాలు వచ్చిన ఈ పిల్లవాడికి కనుక 7 సంవత్సరాల వాడిని మనం రాజుగా చేద్దామని చెప్పి వారందరితో మాట్లాడి యోవాషుకు 7 సంవత్సరాలప్పుడు కిరీటం పెట్టి ఆశీర్వదించి అతనికి పట్టాభిషేకం చేసి దేవుని చట్టము ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు. 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం 11వ వచనంలో ఇతనికి ఇవ్వబడినటువంటి పట్టాభిషేకాన్ని గురించి తెలియచేయబడుతుంది. ఇలా యోవాషు అనే ఒక చిన్న చంటి పిల్లవాడిని తన సొంత నాయనమ్మే చంపి రాణిగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించుకోవాలనుకున్న సందర్భంలో సొంత నాయనమ్మ నుండి తప్పించి ఒక దాది అతని మేనత్త అయినటువంటి యెహోషబతు ఇంటిలో, ఆమె ప్రధాన యాజకుని భార్య కాబట్టి దేవాలయంలో దాచిపెట్టి ఉంచారంట 6 సంవత్సరాలు. 7వ సంవత్సరంలో అదే దేవాలయంలో అతనికి పట్టాభిషేకం చేసి అతని గురించి ఉత్సాహంగా కేకలు వేస్తూ ఉండేసరికి అతల్య అక్కడికి వచ్చింది. అతల్య బట్టలు చించుకొని ద్రోహం అని అరుస్తుంది. అతల్యతో పాటు ఉన్న వారందరినీ కూడా దేవాలయం బయటికి వెళ్ళిచ్చి అక్కడ చంపివేస్తారు. తర్వాత ఆ యెహోయాదా అంటే ప్రధాన యాజకుడు ఈ 7 సంవత్సరాల పిల్లవాడికి తోడుండి పరిపాలన జరిగించాడు. 130 సంవత్సరాలు బతికాడు ఇతను. 130 సంవత్సరాలు బతికినటువంటి యెహోయాదా తాను ఈ యోవాషు అనేటువంటి పిల్లవాడికి తోడుగా ఉన్నంత కాలం కూడా బయలు ఆరాధనలు మొదలైనటువంటి అన్యదేవత ఆరాధనలు కూడా యెరూషలేములో కొట్టివేయబడి, యూదులలో కొట్టివేయబడి యెహోవా మాత్రమే ఆరాధించబడ్డాడు ఘనంగా. అప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించబడ్డాయి. అలాంటి పరిస్థితులలో జరిగినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే యెహోయాదా చనిపోయాడు. 130 సంవత్సరాలు వచ్చింది. ఆ తరువాత యూదులలో నాయకులనే వాళ్ళు బయలుదేరి వచ్చి ఈ యవనస్తుడైనటువంటి రాజు యోవాషుతో కలుసుకున్నారు, నమస్కారం చేశారంట. ఓకే, మీరందరూ కూడా నాతో కలిసి ఉండండి, మనం అందరం కలిసి పరిపాలన చేద్దాం అన్నాడు ఇతను. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కలిశారో తిరిగి మరలా బయలుదేవత ఆరాధనలు, అనేకమైనటువంటి విగ్రహారాధనలు ఇష్టమైనట్లుగా ఇశ్రాయేలీలు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితులలో మీరెందుకు ఇలా ఉన్నారు? రాజు అయిన నీవు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ దేవాలయంలో కాపాడబడ్డావు, ఈ దేవాలయంలో పోషింపబడ్డావు. ఒక చిన్న పిల్లవాడివి, నీకేమి తెలియని పరిస్థితుల్లో ఇదే దేవాలయంలో నీ సంరక్షించబడ్డావు. అలాంటిది ఈ దేవునిని మర్చిపోయి నీవెందుకు ఇలా చేస్తున్నావని చాలా ఆవేశంగా మాట్లాడాడు జకర్యా వచ్చి. మనం ముందు చదువుకున్నాం కదా, జకర్యా ఆవేశంగా వచ్చి మాట్లాడాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి మాట్లాడాడు. కాబట్టి కుట్ర చేసి అతన్ని అదే దేవాలయపు ప్రాంగణంలో చంపించాడు. చెప్పండి, ఎంతవరకు న్యాయం? ఒకటి బంధుత్వం ఉంది, సొంత మేనత్త కుమారుడు. 2 తన నాయనమ్మే తనను చంపబోతే దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి 1 సంవత్సరం పిల్లవాడైనటువంటి ఈ రాజును ఆ చంపబడినటువంటి జకర్యా తల్లి యెహోషబతు, తండ్రి యెహోయాదా వారిద్దరు కూడా పెంచారు, దేవాలయంలో పెంచారు. అంటే వీడికి బ్రతుకునిచ్చారు. 2వది రాజ్యాన్ని ఇచ్చారు, గొప్ప ఆలోచన చెప్పారు, తోడుండి నడిపించారు, మంచి పేరు తెచ్చుకునేటట్లు చేశారు. ఇంతగా ప్రేమించి సంరక్షించి సహాయం చేశారే. మేలు చేసిన వాడికి కీడు చేసే మనుషులంటే ఇంకెవరండి? యోవాషు లాంటి వాడు కదా. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టాడంటే ఎవడో. అలాగూ ఈ యోవాషు చేసిన పని ఎంత దుర్మార్గపు పని అంటే, తాను పెరిగినటువంటి చోట, తన ప్రాణం కాపాడబడిన చోట ఆ ప్రాణం కాపాడిన వారి ప్రాణం తీశాడండి. కోపం రావట్లేదా? బాధ కలగట్లేదా? ఏ సామాన్యమైన మనిషికైనా ఇది బహు బాధ కలిగించేటువంటి విషయం.
ఇక దేవునికి ఎంత బాధ ఉంటుందండి, దేవునికి ఎంత కోపం ఉంటుంది. ఆ దేవాలయాన్ని చూస్తూ ఉండగా ఆ దేవునికి అదే కోపం వచ్చింది. కనుక మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లు ప్రభువు వారిని ఎంత గంభీరంగా, ఎంత భయంకరంగా వారిని శపించాడంటే అంత భయంకరంగా. పైగా ఆయన అన్న ఒక మాట, ఈ సంగతులన్నీ నేను మీకు ఏమేమి జరగాలని నేను చెబుతున్నాను, అవన్నీ జరిగే వరకు మీరు ఈ తరము వారు గతింపరు అని చెప్పాడు. ఈ తరము వారు హేబేలు మొదలుకొని ఆ బరకయా కుమారుడైనటువంటి జకర్యా రక్తము వరకు, ఎక్కడో పొలంలో కట్టుకున్నటువంటి ఆల్టర్, అక్కడ దేవునికి ఆరాధన చేశాడు కయ్యను. ఆ ఆల్టర్ దగ్గరే సమస్య వచ్చింది. ఆ ఆల్టర్ దగ్గరే అతని మీద కక్ష పెంచుకున్నాడు అన్న. ఆ ఆల్టర్ సమీపంలో పొలంలోనే చంపివేశాడు. ఇక్కడ ఏ ఆల్టర్ దగ్గర దేవుణ్ణి మహింపరుస్తున్నారో, ఏ ఆల్టర్ దగ్గర సంరక్షింపబడ్డాడో, ఏ ఆల్టర్ దగ్గర ఆ దైవజనుడు పోషింపబడతాడో, అదే ఆల్టర్ దగ్గర అక్కడే ఆశ్రయాన్ని పొందిన వాడు అక్కడ ఆశ్రయాన్ని దేవుడిచ్చినటువంటి వారిని చంపివేశాడు. కోపం రాదా? ఆయనకి ఎంత కోపం వస్తుంది నీతిమంతులను చంపినటువంటి వారు. కనుక ఆయన ఆ శిక్ష మొత్తాన్ని కూడా మీరు అనుభవించాలి ఇప్పుడు అని చెప్పేసి వారికి తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఇంత కోపంగా, ఇంత ఆవేశంగా, శాపగ్రస్తమైనటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడాడు. అంజూరపు చెట్టును శపించాడు, ఆ వ్యవహారం వేరు. కానీ మనుషులను ఇలా శపించడం, ఆయన ప్రేమించినటువంటి జనాంగాన్ని శపించడం, ఇదే ఇప్పుడే మనము చూస్తూ ఉంటాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ జరిగాయి. అయితే ఇక్కడ మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, పాస్టర్ గారు జకర్యా ప్రవక్త, ఆయన తండ్రి పేరు బరకయా అని ఉందా కానీ మీరు కాదు అని అన్నారు. మరి అలాగే జకర్యా, బాప్తిస్మిచ్చు తండ్రి అయినటువంటి జకర్యా కూడా ఆల్టర్ దగ్గరే చంపబడ్డాడని గాస్పల్ ఆఫ్ జేమ్స్లో చెప్పబడిన అది కూడా కాదని అన్నారు. మరి ఇతనే ఎలాగూ ఆ బరకయా కుమారుడు జకర్యా, ఎందుకంటే ఇతని తండ్రి పేరు యెహోయాదా అని ఉంది కదా, మరి ఎలా దీన్ని సమర్థిస్తారు, ఇది ఎలా నిజము అని చెప్పేసి మొదట్లో చెప్పాను కదా, ఇది ఒక పెద్ద కాంట్రావర్షీ. బైబిల్లో అర్థం కాని విషయాల్లో ఇదొక విషయం. కనుక దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, హెబ్రీయులకు దీని గురించి తెలియజేస్తాను. చూడండి, హెబ్రీ భాషలో కొన్ని పదాలు లేవు. కుమారుడు, తండ్రి అనే పదం ఉంది కానీ మనవడు, ముని మనవడు అనే పదాలు లేవు. మేనల్లుడు మొదలైన పదాలు లేవు. తండ్రి అనే పదం ఉంది. తాత, పెదనాన్న, బాబాయి అనేటువంటి పదాలు లేవు. కనుక వాటికి కొన్ని పదాలను వీటన్నిటికి కూడా ఉపయోగించేవాడు. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. దావీదు సౌలుకి ఏమవుతాడు? అల్లుడు కదా, కుమార్తెని ఇస్తానన్నాడు కదా, ఏమండి, మేరాబుని ఇస్తానన్నాడు కదా, గొలియాతుని చంపిన వాడికి ఇస్తానన్నాడు, అల్లుడు కదా. మరి అలాంటి అల్లుడిని నాయనా అని పిలుస్తాడు. నాయన అనే మాటకు కుమారుణ్ణి పిలిచేటువంటి పిలుపది. ఆ పదాన్ని ఉపయోగించారు. అల్లుడిని కుమారుడు ఏ పదంతో పిలుస్తారో అలా మాట్లాడారు. అలాగే మనవడిని కూడా కుమారుడిలాగా మాట్లాడేటువంటి సందర్భం. ముని మనవడిని కూడా కుమారుడు అని చెబుతూ ఉంటారు. కుమారుడు అనేటువంటి పదంతో. భాషాపరమైనటువంటి సంగతి మీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమండి, అబ్రహాముకు దావీదు ఏమవుతాడు? కుమారుడా, ముని మనవడు, ముని 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 మనవడా? కానీ ఏమని రాశారు? కుమారుడు అని రాశారు. కనుక మనవడు అనేటువంటి పదం వాడికి లేదు, కాబట్టి కుమారుడనే వ్రాస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఒక వస్తువును సృష్టిస్తారో వారిని దానికి జనకునిగా భావిస్తారు. ఆదామును కూడా ఏమని చెప్పారు? లూకా సువార్తలో వంశావళి రాసేటప్పుడు 3వ అధ్యాయంలో చివరి వచనంలో ఏం చెప్తాడు? ఆదాము దేవుని కుమారుడు అని చెప్తాడు. దేవుని చేత సృష్టింపబడ్డాడు అంతే, అయినా దేవునికి కుమారుడు అని చెప్పబడ్డాడు. తరువాత కుమారుడని ఇంకెవరిని అంటా ఉంటారంటే శిష్యులను కూడా కుమారులు అంటాడు. నేను నబీని కాదు, బెన్నబీని కాదు అని అంటాడు కదా. ఎవరు? ఆమోసు. నేను నబీని కాదు, బెన్నబీని కాదు అంటాడు. అంటే బెన్ నబీ అంటే, బెన్ అంటే కుమారుడు,
నబీ అంటే ప్రవక్త. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారుని కాదు. మరి ఎవరు ప్రవక్త? శిష్యుడు. శిష్యుణ్ణి కూడా ఏమని పిలిచేవాళ్ళంటే కుమారుడు అని చెప్పేవాడు. కుమారుడు అని చెబుతూ ఉంటారు. అంటే విద్య నేర్చుకునేటువంటి పరిస్థితులను బట్టి కూడా కుమారుడు అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏలి దేవాలయంలో ఉన్నాడు, సమూయేలు కూడా దేవాలయంలో ఉన్నాడు. సమూయేలు వేరు, ఏలి వేరు. ఏలి ప్రధాన యాజకుడు, సమూయేలు ఎవరో అన్నా కుమారుడు కదా. అతడు దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు అర్థం కాక సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏలి అన్నాడు కుమారుడా అని పిలిచాడు. చూడండి, శిష్యులను కూడా కుమారుడుగా వ్యాఖ్యానించటం అనేది ఆ కాలంలో ఉంటూ ఉండేది. కాబట్టి ఇక్కడ బెరకియా కుమారుడు అని చెప్పబడినటువంటి జకర్యా యెహోయాదా కుమారుడని చెప్పబడటానికి ఒకవేళ శిష్యుడై ఉండొచ్చు. రెండవది, అతడు యెహోయాదాకు మనవడై ఉండొచ్చు. మధ్యలో తండ్రి పేరు చెప్పబడలేదు. యేసుక్రీస్తు వారు అసలు వాస్తవంగా తండ్రి పేరు చెప్పాల. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఇదే విషయాన్ని చెప్తున్నప్పుడు తండ్రి పేరు చెప్పబడదు. అక్కడ తండ్రి పేరు చెప్పలేదు. 11వ అధ్యాయం 50వ వచనంలో మీరు చూస్తే అని జకర్యా అని మాత్రమే చెప్తాడు. కానీ మత్తయి బెరకియా అని రాశాడు. ఎందుకు రాశాడంటే మత్తయి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రీయులను యేసుక్రీస్తు వారిలోనికి నడిపించి వారికి సేవ చేశాడు ప్రత్యేకంగా. ఏమండి, మత్తయి ఈ లేవి చేసిన సేవ ఎక్కడ ఎక్కువ చేశాడంటే బయటికి వెళ్ళిపోకముందు, ఇథియోపియా ప్రాంతానికి అటు వెళ్ళకముందు యెరూషలేములోనే హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా సేవ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ సమరయ అటు ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళు శిష్యులు, ఇతడు మాత్రం అక్కడ చేసేవాడు. కనుక ఇతడు అందరు శిష్యులు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇతడు కూడా ఇథియోపియాకి వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు అడిగారు, అక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రిగేషన్ సంఘం అడిగింది, అయ్యా మత్తయ్య గారు మీరు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, ఈ యేసుప్రభు వారిని గురించి మేము మరలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునే విషయాలు మారిపోతాయేమో, కథ ఒకటైతే విషయం ఒకటిగా మారిపోయిద్దేమో తర్వాత, కనుక దీనికి సంబంధించిన సంగతులన్నీ ఏంటో కాస్త మాకు ఒక పుస్తకంలాగా రాసి పెట్టాయా, దాన్ని చదువుకుని మేము దేవుణ్ణి ఆరాధించుకుంటామని చెప్పేసి అడిగారు. కాబట్టి మత్తయి చాలా కాలం యెరూషలేములో ఉండి దేవాలయంలోకి వెళ్ళి దేవాలయపు పుస్తక చుట్టల్లో పూర్వీకుల యొక్క పేర్లన్నీ కూడా జాగ్రత్తగా తీసి దానిని ఆధారంగా చేసుకొని వంశావళిని రాసి, ఆ వంశావళి రాయటానికి అతనికి చాలా కాలం పట్టింది. అలా రాశాడు. కనుక ఆ సందర్భంలో ఈ జకర్యా తండ్రి అయినటువంటి బెరకియా అని అతనికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవాలయమునకును బలిపీఠమునకును మధ్య చంపబడిన జకర్యా అని ఎవరిని గురించి చెప్పాడు వివరంగా చెబుతున్నాడు అనమాట. కాబట్టి లూకా సువార్తలో తండ్రి పేరు లేదు, కానీ ఈ మత్తయి సువార్తలో తండ్రి పేరు రాయబడింది. కాబట్టి స్నేహితులారా, ఇక్కడ ఒకవేళ యెహోయాదా కుమారుడిని చెప్పబడ్డాడు కాబట్టి యెహోయాదా మనవడైనా జకర్యా మనవను కూడా కుమారుడనే రాస్తారు కాబట్టి కుమారుడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే యెహోయాదా ఎలాగైతే చాలా పటిష్టంగా సేవ చేశాడో, అతల్య లాంటి దుర్మార్గురాల్ని ఎదిరించి దేవుని పక్షంగా ఆ బిడ్డను దాచిపెట్టి ఒక రాజును చేసి అన్ని వ్యవహారాలు చేయగలిగాడో, ఒక చక్కని సంస్కరణ చేయగలిగిన వ్యక్తిగా ఉన్నాడో, ఆ తరువాత తప్పు చేసిన వారిని కూడా అలా గద్దించగలిగాడు కాబట్టి జకర్యా ఆ యెహోయాదాకు కుమారు లాంటి వాడు అని చెప్పి ఉండవచ్చు. కనుక స్నేహితులారా, దీని దగ్గర మనం సందేహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ బెరకియా కుమారుడైనటువంటి జకర్యా అని చెప్పబడిన బలిపీఠం దగ్గర చంపబడినటువంటి నీతిమంతుడు ఎవరు అంటే వారు చేస్తున్న తప్పును ఎత్తి చెప్పినటువంటి యెహోయాదా కుమారుడు అని చెప్పబడిన బెరకియా. జాగ్రత్త, లోకంలో మనము నీతిని గురించి చెప్పేటప్పుడు, యథార్థతను గురించి చెప్పేటప్పుడు సమస్యలు వస్తాయి. యేసుక్రీస్తు వారు అదే మాట్లాడాడు కదా, నేను ప్రవక్తలను పంపిస్తాను, కానీ మీరు వారిని కొంతమందిని రాళ్లతో కొడతారు, కొంతమందిని సిలువ వేస్తారు, కొంతమందిని పట్టణం నుంచి పట్టణానికి తరుముకుంటూ వెళ్తారు. అపోస్తల కార్యంలో చూడండి ఎంత దారుణంగా అలా ఉంటుందో. పౌలు కూడా ఈరోజు 20వ అధ్యాయం చదువుకున్నాం కదా, 20వ అధ్యాయంలో ఏమని చెప్తాడు, బంధకములు నా కోసం ఉన్నాయి, యెరూషలేములో బంధకాలు ఉన్నాయి, ఇక నేను మళ్ళా మీ ముఖం చూస్తానని నాకైతే ఆశ లేదు, ఇక నేను మీ ముఖం చూడకపోవచ్చు. అందుకే కదా వారు బిగ్గరగా భయంకరంగా ఏడుస్తారు. సంఘ పెద్దలు దైవ సేవకుని గురించి భయంకరంగా ఏడ్చారు ఎఫెసు సంఘ పెద్దలు. ప్రియ సహోదరులారా, మనం మరొక 4 విషయాలను చూద్దాం. ఈ 4 విషయాలు శ్రమల గురించి చూద్దాం.
ప్రభు చిత్తం అయితే అది వెంటనే ఇంకొక వీడియో కూడా పెడతాను, కనుక గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడినటువంటి నీతిమంతుడు, హతసాక్షి బరకయా కుమారుడైన జకర్యా అని చెప్పబడినటువంటి వ్యక్తిని గురించి, అతడు ఎలాంటి మంచి కుటుంబానికి సంబంధించిన వాడో, అతడు ఏ రీతిలో ఎలా ద్రోహంతో చంపబడ్డాడో, ఎవరికి మేలు చేశారో వారే అతనిని చంపారు అని ఆ విషయాల గురించి ధ్యానించుకున్నాం. నాయన, మాకందరికీ మేలు చేస్తున్న దేవుడవు నీవు. నీ ప్రేమను అనేకులకు పంచుతున్నటువంటి నీ సేవకులను, విశ్వాసులను లోకము ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నది. వారి వలె సమస్యల పాలు చేస్తూ ఉన్నది. నాయన, లోకములో ఇలాంటి శ్రమలు అనుభవించాల్సి ఉన్నదని మీరు తెలియచేశారు, హెచ్చరించారు. కనుక నీతిమంతులైన వారు హింసింపబడుతున్నారు. కనికరించండి. ఎంతమంది మాకు తెలిసి మాకు తెలియక అలాంటి నీతిమంతులు కష్టములలో, సమస్యల్లో ఉన్నారో మా ప్రభువా, అట్టి బిడ్డలందరినీ కనికరించి దయతో ఆదుకొని వారికి బలమును, మనోధైర్యమును, ఆదరణను అనుగ్రహించి ప్రభువా, వారి కోసం మీరు సిద్ధపరిచిన నిత్య రాజ్యపు వారసత్వాన్ని వారు పోగొట్టుకోకుండా అట్టి నిత్య రాజ్యంలో ప్రవేశించే కృప దయచేయండి. ఈ వీడియో ద్వారా ఆయన ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించడంలో మాతో కూడా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశీర్వించి, కనికరించి, దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభు ఆరోగ్యమును, క్షేమమును, సమాధానమును, సమృద్ధిని ఎల్లప్పుడూ మాకందరికీ దయచేయమని, పనిపాట్లలో దీవెనలను ప్రసాదించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోని తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, అలాగే మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. అలాగే దైవ సేవకుని, పరిచర్యను ప్రేమించి మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి గుప్పిలిని విప్పవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. తర్వాత శ్రమలను గూర్చినటువంటి విషయాన్ని కూడా ఇదే ఆదివారానికి సంబంధించి మరొక వీడియో ఏర్పాటు చేస్తున్నాను. కనుక దాన్ని కూడా చూడాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు.